10 ఏళ్లు తెలంగాణను ఏలినోళ్లే ప్రజలను మోసం చేశారన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఇక బ్రాహ్మణ వెల్లంలా పాలమూరు ప్రాజెక్టులను బీఆర్ఎస్ వాళ్లు అసలు పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ఏపీలో ఆంధ్ర నేతలతో కోట్లాడి ఎస్ఎల్బీసీ టన్నెల్ తెచ్చామన్నారు. ఇక ఉమ్మడి ఏపీలో ఎస్ఎల్బీసీ టన్నెల్ 60% పూర్తి చేస్తే కేసీఆర్ పక్కన పెట్టారన్నారు. 20 నెలల తర్వాత ఎస్ఎల్బీసీ టన్నెల్ ఎట్లుంటుందో చూపిస్తామన్నారు కోమటిరెడ్డి. ఇక బీఆర్ఎస్ హయాంలో నల్గొండ, ఖమ్మం, పాలమూరు జిల్లాలకు కేసీఆర్ తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు కోమటిరెడ్డి. ఇవాళ హరీష్ రావు పొద్దున మాట్లాడుతుంటే నిజంగా అసలు అతను ఇరిగేషన్ మినిస్టర్ కాదు కదా, దేనికి పనికిరాడు. అరే కృష్ణా పక్కకెళ్ళి నిలిపోతే గోదావరి కింద పోయి లిఫ్ట్ కట్టి పొరపాటున మూడోసారి గవర్నమెంట్ వస్తే పోలవరం కింద మూడు బ్యారేజ్లు కట్టి మళ్ళీ 3 లిఫ్ట్ పెట్టి మళ్ళీ 5 లక్షల కోట్లు తింటుండే. అంత మోసం చేస్తున్నారు. అరే రెడీగా ఉన్న వెనుకబడ్డ జిల్లా, వలసల జిల్లా, ఫ్లోరైడ్ జిల్లా, ఆ జిల్లాలో వదిలిపెట్టి ఇక్కడ 9 దగ్గర 142 ఏదో ఒకటి కట్టి గ్రావిటీతో తీసుకోక ఇదంతా లెక్కలు వాడేసి ఆయన ఏంటంటే తెలివి వాళ్ళకే ఉందనుకున్నాను. వాళ్ళకంటే చాలా ఎక్కువ మాకు తెలివి. వాళ్ళకు దొంగల తెలివి ఉంది, దోచుకునే తెలివి ఉంది, జడ్జిల ఫోన్లు ట్యాప్ చేసే తెలివి ఉంది. మొత్తం పోయి అడిషనల్ డీజీపీ ఇంటెలిజెన్స్ కూడా 15 ఏళ్ళ అమెరికాలు దాచుకుంటాడా? ఎక్కడ పార్టీ అనేది వాడిలో ఓరో ఉమెన్ రైట్ ఇచ్చిపోతే వాడు గండ వెంగనాడు సంపాదించిన వాళ్ళ భార్య అంటుంది. అలా భార్య క్లియర్గా చెప్తుంది. మీకు టీవీలో దీంట్లో చూడండి, ఇంత క్లియర్గా కేటీఆర్ గారు చూసుకుంటా పో వెంకటరామరావు నువ్వు చంపు అని చెప్పి వాళ్ళ భార్య మాట్లాడిన మాటలు నేను ఇద్దరు అక్కడ లోకల్ కాంగ్రెస్ కార్యకర్తలతో తెప్పించినట్టు అక్కడ ఎమ్మెల్యే మాకు దొరకకపోతే ఎంత క్లియర్గా ఉందంటే, అంటే దోచుకున్నాడు, హత్యలు చేసుడు. పోలీసారు మా ఇద్దరు మా శ్రీధర్రావు కాంతాలు ఎవరు అడ్వకేట్ భార్య భర్తలు బాబారావు భార్య భర్తలు అడ్వకేట్లను చంపితే చంపినట్టు అందరు తెచ్చి ఎవరు చంపించును వానికే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చును. ఎంత అహంకారం అంటే ఈ డబ్బుతోని ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం లేదు, మనం ఎట్లనే గెలవచ్చు, నేను రాజుని, నేను అడగంగానే ఓటు నిన్న లేచిండు. మొత్తం ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంట. అరే 15 నెలల్లో నువ్వు మొత్తం 15 నెలలు ఫామ్ హౌస్లో ఉంటుంది. ఒక్కసారి ఎట్టి నువ్వు సంతకం పెట్టిపోయినావు, నీ గ్రాఫ్ పడ్డదా లేచింది ఎట్లా తెలుస్తుంది నీకు? పరిపాలన వేస్తే హెలికాప్టర్ వేసి గాడి పోయేటప్పుడు పైసలు కింద పడ్డాడు. ఆయన పరిపాలన చేస్తాడు, నువ్వు అన్ని గమ్మత్ చేస్తావు లేదా? పరిపాలన మీరు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పింది ఆయనలా 512కి ఎందుకు ఒప్పుకున్నావు, ఏం చేయాలని ఇప్పుడు ఉరి తీసినా తప్పలేదు. కేసీఆర్ని, హరీష్ రావుని, మురళీధరరావుని ఎవరైతే సంతకం పెట్టిందో నీ క్యాచ్మెంట్ ఏరియా ప్రకారం నీకు ఎంత వాటర్ వస్తాయి, ఎన్ని టీఎంసీ వస్తాయి నల్గొండకు, మహబూబ్నగర్కు. దాని కాకుండా ఉంటే 512 కొప్పి జగన్మోహన్ రెడ్డిని ఇద్దరు తండ్రి కొడుకులు అల్లుకొని బిర్యానీలు పెట్టి మొత్తం పెట్టి ఈయనపై రోజా ఇంట్లో తిని రొయ్యల కూర బాగుందని ఆయన చెప్పి ఈయనంతా మాట్లాడి ఇవాళ మధ్యాహ్నం ప్రెస్ మీట్ పెంచాడు. ఆ మర్డర్ కేసుని డైవర్ట్ చేస్తానికి నా ప్రెస్ మీట్ టైం ఉదయం రిలీజ్ చేసిన 12 అని. అదే టైంకి అక్బెట్ రావు ప్రెస్ మీట్ పెట్టాడు. పెడితే అది చూసుకున్న మధ్యలో చెప్పాడు, అరే ముంచిందే నువ్వు గారా నాయన, అక్కడ చంపుతీవి, నల్గొండను చంపుతీవి, ఇవాళ ఇప్పుడు ఈ భూపాలపల్లిలో వీళ్ళు చంపుతీవి, ఇంకా ఎన్ని మోసాలు చేద్దాం అనుకుంటారు మీరు? ఆయన అంటే రేపటికి వెళ్ళి సిల్వర్ జూబ్లీ 1 year ఫర్ సిల్వర్ జూబ్లీ, నల్గొండని, మహబూబ్నగర్ని, ఖమ్మం, కృష్ణా వాటర్ కింద వచ్చే జిల్లాలో ముంచితే 36 సీట్లకు 3 సీట్లు వచ్చినాయి. ఏడబెట్టుకుంటే తలకాయ కేసీఆర్, హరీష్ రావు ఇవాళ కృష్ణా నీళ్ళను మనం ముంచినందుకే కదా 36 సీట్లకు 3 సీట్లు వచ్చి భారతదేశంలో రికార్డు మెజార్టీ 6 లక్షల మెజార్టీతో సౌత్ ఇండియాలో హైయెస్ట్ మెజార్టీ ఎంపీ గెలిచినాం. నల్గొండని, మహబూబ్నగర్ని, ఖమ్మంని ముంచినావు కాబట్టి, మా కృష్ణా నీళ్ళని నువ్వు జగన్కు తాకట్టు పెట్టినావు కాబట్టి నీకు శిక్ష విధించి 36 సీట్లు వచ్చినాయి. ఆ 33 సీట్లతోనే ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. ఆ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టు పూర్తి చేయడానికి ఉత్తర తెలంగాణ మా మినిస్టర్ గారు, సీఎం గారు నేను ఉన్నా లేకున్నా సొరంగం మీద వారానికి ఒకసారి రివ్యూ చేస్తున్నాం. ఇంత త్వరగా 7 మీటర్లు కంప్లీట్ చేసినాం. రేపటికెళ్ళి ఫాస్ట్ అవుతుంది. రెండో మిషన్ వస్తే మేము 24 నెలలు అనుకున్నాం. 20 నెలలనే నీళ్లు పోపించి ప్రపంచ రికార్డు సృష్టించబోతున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 43 కిలోమీటర్ల ఇరిగేషన్ కెనాల్ ఎక్కడ లేదు. ఇది వరల్డ్ రికార్డ్. ఆయన కాదనుకున్న దాన్ని, అసాధ్యం అన్న దాన్ని సుసాధ్యం చేసి 20 monthsలోనే నీళ్లు చేస్తున్నాం.
దాంతోనే 4 లక్షలు పర్మనెంట్గా శ్రీశైలంలో 820 లెవెల్ ఉన్న మాకు 2 పంటలకు నీళ్ళు వస్తుంది. అప్పుడు ఎందుకు చేయలేదు కేసీఆర్ అంటున్నా. నేను పోయి సొరంగం గురించి 100 సార్లు అడిగినా. అడిగితే ఏ మిషన్ అయ్యా అటు పోదు ఇటు పోదు అటు పోటు పోని లేమే అని మాట్లాడాడు. ఆయన 700 పుస్తకాలు 70,000 పుస్తకాలు 80,000 పుస్తకాలు. అరే టనల్ బోరింగ్ మిషన్ టెక్నాలజీ ప్రపంచంలో 100 ప్రాజెక్టు కట్టిను. కాబట్టి 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు. ఈ మిషన్లు ఏందో అర్థమవుతలేదు. ఒకదానికోటి ఎదురొస్తాయంట, ఒకటి మళ్ళదంట, ఒకటి అలగే పోతుందంట అని అసెంబ్లీలో వ్యంగ్యంగా మాట్లాడి ఒకటి తిక్కలోడా. రేపు 20 నెలల తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి గారు వస్తారు, నీళ్ళు బయటకు పోపిస్తాం. సీఎం గారు వస్తారు, పట్టి గారు వస్తారు, మేము ఉంటాం, నీళ్ళు బయటకు పోపిస్తాం. అప్పుడు తెలుస్తుంది మా తెలియదు.